మీకు ఎప్పుడైనా సడన్గా మీ దగ్గర రౌండ్ కేక్ చేశాక దాన్ని స్క్వేర్ కేక్ లాగా చేయమని ఎవరైనా అడిగారా? లేదు అంటే అలాంటి వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఒక టిప్ ఏంటంటే, ఆల్రెడీ నాకు కేక్ చేయకముందే కేక్ చేయకముందే అంటే కేక్ బేక్ చేసింది రెడీగా ఉందండి, రౌండ్ కేక్ అయితే. బట్ స్క్వేర్ కేక్ కావాలని ఆర్డర్ వచ్చిందనమాట. అయితే ముందుగానే తెలుసు కాబట్టి మీరైతే ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా కేక్ని 3 లేయర్స్గా కాకుండా 4 లేయర్స్గా కట్ చేసుకోవాలి. మరి 4 లేయర్స్ అయితే థిన్ అయిపోతాయి కదండి అని అనుకుంటే, ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇంకొక టిప్ ఉంది, అది నెక్స్ట్ టైం అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా అయితే పైన లెవెల్ చేసింది కానీ, లేదు అంటే ముందే ప్లానింగ్లో ఉంది కాబట్టి 4 లేయర్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. 3 పర్ఫెక్ట్ లేయర్స్, ఒకటి అటు ఇటు ఉన్నా పర్వాలేదన్నమాట. ఈ విధంగా అయితే దాన్ని ప్లస్ మార్క్ లాగా అంటే ఈక్వల్గా 4 భాగాలుగా చేసి వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ప్లేస్ చేశారనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ అయితే వస్తుంది. మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ని మనం ఫస్ట్ పక్కకు పెట్టిన టాప్ లేయర్ ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాం అనుకోండి, మంచిగా పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ టైం ఇంకొక మెథడ్లో అయితే చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇలా 3 లేయర్సే ఉన్నాయి, 4th లేయర్ లేదు అనుకుంటే కూడా మనం స్క్వేర్ కేక్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ విధంగా అయితే నేను రౌండ్ కేక్ని స్క్వేర్ కేక్గా అయితే మార్చానమాట. టోటల్గా అయితే కేక్ ఈ విధంగా ఫినిష్ చేశాను. చాక్లెట్ కేకే ఇది వచ్చేసి. ఇదైతే లైవ్లోనే ఆర్డర్ కంప్లీట్ చేశాను అనమాట. అక్కడ నుంచి కొంచెం రికార్డింగ్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ ఐడియా నచ్చితే, మీకు అవసరం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రీ ప్లాన్డ్గా ఎంత ఉన్నా లాస్ట్ మినిట్లో అడ్జస్ట్మెంట్లు, కస్టమైజేషన్లు మారిపోతూ ఉంటాయన్నమాట. సో మనం కొంచెం ఆలోచిస్తే ఇలాంటి ఐడియాస్ అయితే బోలెడు ఉన్నాయన్నమాట. సో కంగారు పడకుండా ఎవరైనా బిగినర్స్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్ నుంచి స్క్వేర్ షేప్కి అయితే కన్వర్ట్ చేసేయచ్చు. నేమ్ రాయడానికి అక్కడ ప్యాటర్న్ ఇలా చేసుకున్నాను అనమాట. ఎలా ఉంది మరి చెప్పేసేయండి.